వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం 63.72 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చింది. అందులో అటవీ భూమి 52.40 ఎకరాలు ఉందని నివేదికలో తెలిపింది. ఆక్రమించిన భూముల్లోని పండ్ల తోటలకు ప్రభుత్వ రాయితీలు సైతం పొందారని వెల్లడించింది. 8 చోట్ల అటవీ భూమి ఆక్రమించి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని సజ్జల కుటుంబం భూ ఆక్రమణపై ప్రభుత్వానికి కమిటీ నివేదించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖల మంత్రిగా సర్వాధికారాలు చలాయించిన ఆ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కడప జిల్లాలోని సీకేదిన్నె గ్రామ పరిధిలో 52.40 ఎకరాల అటవీ భూమి సహా మొత్తం 63.72 ఎకరాల్ని కబ్జా చేసినట్లు విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. ఇందులో గతంలో పాయవంక రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన 8.05 ఎకరాల భూమి, కొంత అసైన్డ్ భూమి ఉన్నట్లు గుర్తించింది. సజ్జల కుటుంబ సభ్యులు సీకేదిన్నె గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1629లో 52.40 ఎకరాల అటవీ భూముల్ని 8 చోట్ల ఆక్రమించి అడవిని ధ్వంసం చేసి పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేశారని తెలిపింది. ఆక్రమించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా వాటిలో ఒక అతిథి గృహం, 4 గదులు నిర్మించారని పేర్కొంది. ఆ భూముల్లో పండ్ల తోటలు పెంచుతున్నట్లు తెలిపింది. అటవీ భూముల్లో అక్రమంగా సాగు చేయడమే కాకుండా అక్కడ డ్రిప్ ఇరిగేషన్, మామిడికాయల నిల్వ కోసం హార్వెస్టింగ్ రూమ్ నిర్మాణానికి వివిధ ప్రభుత్వ పథకాల కింద రాయితీ కూడా పొందినట్లు తెలిపింది. సజ్జల కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలపై కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ, బద్వేల్ సబ్ డివిజనల్ అటవీ అధికారి స్వామి వివేకానందలతో కూడిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన తుది నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ఇటీవల సమర్పించింది. సజ్జల కుటుంబం సభ్యులు ఆ భూముల్ని ఎప్పుడెప్పుడు ఎలా ఆక్రమించారో సవివరంగా ఆ నివేదికలో పొందుపరిచింది. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న కుమారుడు సజ్జల సందీప్ రెడ్డితో పాటు మరో 6 కుటుంబ సభ్యుల్ని ఆక్రమణదారులుగా కమిటీ నిగ్గు తేల్చింది. వారి ఆక్రమణలోని భూముల్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కడప నుంచి 7 కిలోమీటర్ల దూరంలో సజ్జల కుటుంబానికి విశాలమైన ఎస్టేట్ ఉంది. స్థానికంగా దాన్ని సజ్జల ఎస్టేట్ అని పిలుస్తారు. సజ్జల కుటుంబం సభ్యులు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారంటూ 2022 నుంచి రాజానాయక్ అనే స్థానికుడు 50 సార్లకు పైగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు ఆ ఎస్టేట్ పై కన్నెత్తి చూడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించింది. దానిపై సజ్జల సందీప్ రెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. సీకేదిన్నె గ్రామ పరిధిలో తమకు 184.32 ఎకరాలున్నాయని, వాటిలో పండ్ల తోటలు సాగు చేస్తున్నామని, ఆ భూముల్లోకి ప్రభుత్వం బలవంతంగా ప్రవేశించి నష్టం చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. దాని ఆధారంగా కడప జిల్లా కలెక్టర్ నియమించిన కమిటీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో సర్వే నిర్వహించింది. సజ్జల కుటుంబం తరపున సందీప్ రెడ్డి, జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. 1599 నుంచి 1627, 1629 సర్వే నంబర్లలోని మొత్తం 201.17 ఎకరాలు సజ్జల కుటుంబం ఆధీనంలో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. వాస్తవంగా సజ్జల కుటుంబ పట్టాభూమి 137.45 ఎకరాలేనని నిగ్గు తేల్చింది. మిగతా 63.72 ఎకరాల్ని కబ్జా చేసినట్లు గుర్తించింది. సజ్జల కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అటవీ భూముల్ని ఆక్రమించి పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని, వన్యప్రాణుల ఆవాసాల్ని ధ్వంసం చేశారని, భూక్షయానికి కారణమయ్యారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సజ్జల ఆక్రమణలోని 52.40 ఎకరాల అటవీ భూముల్ని తక్షణం అటవీశాఖ ఆధీనంలోకి తెచ్చి గట్టి రక్షణ కల్పించాలని సూచించింది. అటవీ పర్యావరణ చట్టాల్ని ఉల్లంఘించినందుకు సజ్జల కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అటవీ భూముల ఆక్రమణపై సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 2014లోనే ఫారెస్ట్ రేంజ్ అధికారి నోటీసులు జారీ చేసినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. దానిపై సజ్జలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు 20 ఏళ్లుగా ఆ భూమి తమ ఆధీనంలో ఉందంటూ వివరణ ఇచ్చారని, తగిన విచారణ జరపకుండా తమ భూములు స్వాధీనం చేసుకోవద్దని, విచారణకు సహకరిస్తామని విజ్ఞప్తి చేశారని తెలిపింది.